దీంతో పాటు అన్న ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో ఒక వార్త, ఔటర్ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్లని మున్సిపాలిటీలని జిహెచ్ఎంసీలో కలుపుతామని చెప్పేసి ఇప్పుడు అర్జెంటుగా ఈ మున్సిపాలిటీలను ఎందుకు కలపాల్సి వస్తుంది? దీనివల్ల కాంగ్రెస్కి వచ్చే ప్రయోజనం ఏంటన్నా, లేకపోతే నాయకులకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఎందుకు? మొత్తం ఆధిపత్యం కోసమనే నేను అనుకుంటున్నా. జిహెచ్ఎంసీ ఔటర్ రింగ్ రోడ్డు లోపల మొత్తం చేసేసి ఆధిపత్యం మొత్తం నాకే ఉండాలి. దాంట్లో ఏమైనా రాజకీయ కోణం ఉందా? రాజకీయ కోణమా అంటే ఇంకా రాజకీయ అస్తిత్వం తగ్గుతుంది. కాంగ్రెస్ పార్టీలో కూడా ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేటర్లు కొన్ని శివారు కార్పొరేషన్లు మొత్తం కార్పొరేటర్లు మేయర్గా వాళ్ళకు ఒక రాజకీయ అస్తిత్వం, రాజకీయ గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు కూడా ఈ గుర్తింపు పోతుందనే ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకించే అవకాశం వ్యతిరేకిస్తారు విత్ ఇన్ ద పార్టీలో. అరే ఒక మేయర్ ఒక కార్పొరేటర్ అని చెప్పుకుంటే వాళ్ళకు ఉన్న అస్తిత్వం వేరు. వచ్చి మా అస్తిత్వాన్ని జడగొడుతున్నాడు అనే బాధ మాత్రం వాళ్ళకు ఉంటుంది. వీళ్ళకేంది, నేను మొత్తం ఆధిపత్యం నా చేతుల్లోనే మొత్తం జరగాలి, ఈ మిగతా ఈ స్థానిక సంస్థలు ఉంటే ఊకే పైరవికి వస్తారనో ఇంకేదో వాళ్ళకింత చేయాలనో ఈ నేపథ్యంలో మొత్తం వ్యవస్థని ఒకే గ్రిప్లో ఉంచుకొని నేను పూర్తి ఆధిపత్యం నాకే ఉండాలి, రింగ్ రోడ్డు జనాభా ఎక్కువ మొత్తం దానికోసం ఆధిపత్యం కోసం అనే అనుకుంటున్నా తప్ప దానివల్ల ఉపయోగం ఉంటుందా లేదా అనేది మాత్రం తెలియదు అంతే. రైట్. మొత్తానికి చాలా బాధాకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. రోజు పేపర్లో చూస్తాం మనం, సోషల్ మీడియాలో లా అండ్ ఆర్డర్ ఘోరంగా ఫెయిల్యూర్. నేను చెప్తాను, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెప్పాలంటే ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ పోయిన తర్వాత గాంజా బ్యాచ్లు, అమ్మాయిల మీద రేపులు, ఆ తర్వాత హత్యలు ఎక్కడ పడితే అక్కడ డైరెక్ట్ పోటు చేసుకుంటున్నారు. ఇదేందో నాకు అర్థం కాలేదు. ఏంది లా అండ్ ఆర్డర్కి ఎందుకు అంటే ఒక రాష్ట్రానికి ఒక హోమ్ మినిస్టర్ లేకపోవడం వల్ల జరుగుతుందా, లేకపోతే పోలీస్ వ్యవస్థ మీద అసలు ఈ ప్రభుత్వానికి గ్రిప్ రావట్లేదా? గ్రిప్ లేకపోవడం వల్ల ముఖ్యమంత్రి ట్రాక్ రికార్డు కింద ఇంప్లిమెంటేషన్ చేసే సిబ్బంది కూడా ఉంటారు. ముఖ్యమంత్రి ఒక స్ట్రాంగ్గా ఉన్నట్టుగా అనిపిస్తే వాళ్ళ యాటిట్యూడ్ వేరే ఉంటుంది. ముఖ్యమంత్రి ఈజీగా అంత ఈజీ ముఖ్యమంత్రి, ఎందుకంటే గత ట్రాక్ రికార్డు చూస్తే వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ రాదు. లైట్గా సింపుల్గా తీసుకుంటారు. ఆ నేపథ్యంలో నిర్లక్ష్యమే కదా, రోజుకో హత్య జరుగుతుందండి హైదరాబాద్లో. హైదరాబాద్ బ్రాండ్ ఎంత తగ్గిపోయింది, రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోతుంది? ఇంత బ్రాండ్ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశంలో ఒక ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది, హోంమంత్రి లేడు, ముఖ్యమంత్రి దగ్గరనే శాంతి భద్రతల అంశం ఉంది, హోంమంత్రి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ ఎంత బాగా చూసుకున్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి కూడా సమీక్ష లేదు. చిన్న వాటికి మర్డర్లు అవుతున్నాయి. ఆ మర్డర్లని రోజుకోటి దాదాపు 29 మర్డర్లు రోజుకొక మర్డర్ చొప్పున జరుగుతుంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఉంటుందా? ఎవడైనా పేపర్లలో వస్తే ఇంటర్నేషనల్గా మన బ్రాండ్ ఇమేజ్ పడిపోతలేదా? ఇవన్నీ రీజన్స్. దీనికి ఏమైంది, రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఫస్ట్ కాన్ఫిడెన్స్ లేక రియల్ ఎస్టేట్ పడిపోవడంతో మనది రియల్ ఎస్టేట్ మీద చాలా ఆధారపడి ఉన్నది. ఏది మార్కెట్ కానీ మొత్తం లిక్కర్స్ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ ఉంటే మన దగ్గర పార్టీలు బాగా చేసుకుంటున్నట్టు. ఇప్పుడు ఏం చేశారు, పార్టీలు లేవు, లిక్కర్ సేల్స్ పడిపోతున్నాయి అని చెప్పి షాపులకు టార్గెట్ పెడుతున్నారు. షాపులకు ఏమని, ఈ నెలలో ఇన్ని లక్షల స్టాక్ తీసుకోవాలి, ఇన్ని లక్షలు అమ్మాలి. వాడు ఏడంగంతో షాపోడు, వాడు రియల్ ఎస్టేట్ ఉంటే ఒకటి జరుగుతుంది, ఉంటాడు, వాడు అది చేస్తాడు, ఇది చేస్తాడు. బలవంతంగా టార్గెట్లు పెట్టి అమ్మించే అటువంటి ప్రక్రియ ఎందుకు జరుగుతుందంటే రియల్ ఎస్టేట్ పడిపోవడంతో అన్ని రకాల కొనుగోళ్లు, మిగతా మార్కెట్ ఒకటి, లిక్కర్ కూడా పార్ట్ ఆఫ్ దే కదా. లిక్కర్ తీసుకుంటారు అంటే అదొక ఇండికేటర్, మనకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఇండికేటర్ అనుకోవచ్చు. తీసుకున్నాడు చెడు అలవాట్లు ఎక్కువ దాగి ఓవర్గా చేసేటోడు అది ఎంత కొత్త పర్సెంటేజే ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా ఏం చేస్తున్నావు, నీకు బిజినెస్ ఆదాయం లేదని చెప్పి రియల్ ఎస్టేట్ పడిపోతుంది. షాప్కు నెలకు నువ్వు 30 లక్షలు తీసుకోపోవాలి, అమ్మాలి. షాపుకు టార్గెట్ పెడుతున్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్. షాప్ వాడు ఏడంగంతో 30 లక్షలు, నెక్స్ట్ అమ్మాలంటే ఇంక ఉత్తగానే ఏది బెల్ట్ షాపులు, ఈ షాపులు, ఇక ప్రతి ఒక్కరు ఇక ఎవడనుంటే దోస్తానంటే రెచ్చగొట్టి, అరే పార్టీ చేయరా అని రెచ్చగొట్టాలి, ఈ చేయాలి, ఇవన్నీ పైసలు ఉంటేనే చేస్తాడు ఎవడైనా. లేకపోతే రియల్ ఎస్టేట్ నడుస్తుంది. ఇంత ఉపయోగం రియల్ ఎస్టేట్ పడిపోవడంతో మనకి ఎంత నష్టం జరుగుతుందో ఇదే కాదు. రియల్ ఎస్టేట్ అంటే కొంత వ్యక్తులే కాదు, అన్ని కొనుగోలు, లైఫ్ స్టైల్ చేంజ్ అవుతాయి, వెహికల్స్ కొనుగోలు వస్తాయి. దీనికి సంబంధించినటువంటి ఒక హ్యాపెనింగ్ సిటీ లాగా రియల్ ఎస్టేట్ అన్ని హ్యాపెనింగ్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఆ హ్యాపెనింగ్ అంతా పడిపోయింది.
ఏమీ లేదు. ఒక్కొక్క రియల్ ఎస్టేట్ పనిచేసే వాళ్ళంతా వెనక్కిపోయారు. మన రియల్ ఎస్టేట్ చూపించేటువంటి మధ్యవర్తులు కూడా ఇప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళతోటి చాలా మార్కెట్ ఉంటుంది మధ్యవర్తులది కూడా. అంతే. వీళ్ళంతా ఓ రకమైనటువంటి డిమారలైజ్ అయిపోయి బ్రాండ్ ఇమేజ్ పడిపోతుంది. దీంతో ఇవన్నీ శాంతి భద్రతల సమస్య కూడా అందులోనే. ఇక ఎందుకు వాడు ఒక 10 రూపాయలు ఇచ్చేది ఉంటే కూడా ఫోర్స్ పెట్టి అడగడం. రియల్ ఎస్టేట్ బాగా నడుస్తుంది అనుకో, చూసి చూడనట్టు వదిలేయడం, మళ్ళీ ఎప్పుడన్నా తీసుకో, ఇవన్నీ అందులో భాగంగా మిక్స్ అయ్యి ఒకదానికోటి మిళితమై శాంతి భద్రతలు క్షీణించిపోతున్నాయి, మడ్డాలు పెరుగుతున్నాయి, ఇమేజ్ తగ్గిపోతుంది. ఇది ప్రభుత్వం చూసుకొని ఓ రకంగా నిరంతరం సమీక్ష చేస్తూ మరి కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ పని చేయాలని మనం కోరుకోవాలి. రైట్. ఇది విజయ్ గారికి సంబంధించినటువంటి ప్రస్తుత రాజకీయ సమీకరణాలు లేకపోతే రాజకీయ పరిస్థితులపైన విశ్లేషణ. థ్యాంక్ యూ వెరీ మచ్.